హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపిండి బిళ్ళల ఫ్రై అండి. ఈ బిళ్ళలతో పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ శనగపిండి బిళ్ళల పులుసు రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ విధంగా శనగపిండి బిళ్ళల్ని తయారు చేసినప్పుడు నేను 2 విధాలుగా పులుసుని మరియు ఫ్రైని కూడా తయారు చేస్తాను. ఈరోజు ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే శనగపిండి బిళ్ళల ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ బిళ్ళల ఫ్రై కోసం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి జీలకర్రని వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పసుపుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక గ్లాస్ శనగపిండిని మరొక బౌల్లోకి వేసుకొని ఇందులోకి 1 స్పూన్ కారంని, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని, 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని 1 గ్లాస్ శనగపిండికి 1.25 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇలా 1.25 గ్లాస్ మాత్రమే కరెక్ట్గా సరిపోతాయి. ఎక్కువగా వేసుకుంటే పిండి మరీ పల్చగా అయిపోతుంది. తర్వాత దీన్ని ఉండలనేవి లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తాలింపు వేసుకున్న మిశ్రమంలోకి ఈ శనగపిండిని వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఆపకుండా కలుపుతూనే ఉండాలి. 1-2 నిమిషాలకి ఈ విధంగా దగ్గరగా అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పిండి మొత్తం బాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఇలా గట్టిగా పేస్ట్లా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మూతను పెట్టి మరొక నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ముందుగా ఈ విధంగా ఒక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకొని మనం ఉడికించుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ముందుగా స్పూన్తోనే ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఇలా చేతితో మధ్యలో క్రాక్స్ అనేవి లేకుండా బాగా ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఘాట్లు పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉడికితే ఈ విధంగా కరెక్ట్గా ముక్కలు వచ్చేస్తాయి, లేదంటే చెదురైపోతాయి. ఇలా ప్లేట్ నుండి ఈజీగా వచ్చేస్తాయి. అన్నిటినీ ఇలా తీసేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి జీలకర్రని, ఆవాలని వేసుకొని ఇవి చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకుని, అల్లం వెల్లుల్లి పేస్టుని, పసుపుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారంని, 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని, 1 స్పూన్ ధనియాల పొడిని, కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకొని మొత్తం 1 నిమిషం పాటు ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని ఈవెన్గా ప్యాన్లోనే స్ప్రెడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న శనగపిండి బిళ్ళల్ని ఒక్కొక్కటిగా ఈ మసాలా పైన అరేంజ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మూతను పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూతను తీసి వీటిని ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకుంటూ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ ఈ బిళ్ళలు విరిగిపోకుండా అన్నిటినీ ఫ్లిప్ చేసుకొని మూతను పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా ప్యాన్తోనే కలుపుకుంటూ 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి బిళ్ళల ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.